తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాము అనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మధ్యాహ్నం పోలీసు యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్నారు డీజీపీ జితేందర్. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో జరిగినటువంటి ఇటీవల పరిణామాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే తీసుకున్నాడని చెప్పాలి. ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో ముఖ్యంగా 3 కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పైన చాలా కఠినంగా వ్యవహరించాలి, అధికారులతోటి రివ్యూ నిర్వహించి పూర్తి స్థాయిలో వారికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలోని సిపిలతోటి రివ్యూ ముగిసింది. శాంతి భద్రతలు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి, తెలంగాణ హైదరాబాద్ పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై జీరో టాలరెన్స్ ఉంటుందనేటువంటి అంశాన్ని డీజీపీ వారికి కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ కూడా సిపిలకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.